ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. నేను మీ డాక్టర్ హరిత, హోమియోపతిక్ కన్సల్టెంట్ ఫ్రమ్ వేద హోమియోపతి, కూకట్పల్లి. ఈ మధ్య కాలంలో చాలామంది ఎదుర్కొండే ఒక సమస్య సంతానలేమి, అంటే పిల్లలు కలగకపోవడం. దీన్నే ఇన్ఫర్టిలిటీ అని కూడా అంటారు. ఎక్కువ శాతం మందిలో మనం మ్యారేజ్ అయిన తర్వాత వితిన్ 1-2 ఇయర్స్లో సహజంగా ప్రెగ్నెన్సీ వస్తుంది. కానీ ఈ మధ్య ప్రతి 10 మందిలో 6 జంటలు సంతానలేమి సమస్యతో ఇబ్బంది పడడం చూస్తున్నాం. మెయిన్గా నాకు ఓపిక వచ్చే చాలామంది చేసేది, మేడం ఇది ఆడవాళ్ళకి సంబంధించిన సమస్యనా, ఎక్కువగా లేడీస్ ప్రాబ్లమ్స్ వల్లనే సంతానలేమి సమస్య వస్తుందా అని అంటూ ఉంటారు. అసలు ఫస్ట్ సంతానలేమి అంటే ఏంటి తెలుసుకుందాం, దీనికి రీజన్ ఏంటి, ఎందుకు ఈ మధ్య ఇది పెరుగుతోంది అనేది ఒకసారి వివరిస్తాం. మెయిన్గా 1 ఇయర్ మ్యారేజ్ అయ్యి ఎటువంటి గర్భనిరోధక పద్ధతులు వాడనప్పటికీ కూడా వాళ్ళు కలిసి ఉన్నప్పటికీ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రాలేదు అంటే దాన్ని మనము ఇన్ఫర్టిలిటీ కింద కన్సిడర్ చేస్తాము. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆడవారిలో 40% రీజన్స్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రాదు. కొన్నిసార్లు మేల్ ఫ్యాక్టర్ అంటే మగవారిలో ఉండేటటువంటి సమస్యల వల్ల 40% ఇన్ఫర్టిలిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. 20% ఆడవారు మగవారు ఇద్దరిలోనూ సమస్యలు ఉండే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు 1-3% ఎవరిలో సమస్య లేకపోవచ్చు, కానీ వాళ్ళకి పిల్లలు కారు. దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని కూడా అంటాము. అయితే మెయిన్గా ఆడవారిలో వచ్చే సమస్యలు ఏంటి, ఎందుకు వాళ్ళకి పిల్లలు కావట్లేదో తెలుసుకుందాం. ఆడవారిలో వచ్చే సమస్యల్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గర్భాశయము ఎలా ఉంది, దాని ఆకారం ఏంటి, సైజ్ ఎలా ఉన్నది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అలానే ట్యూబ్స్, ఆడవారికి గర్భాశయానికి 2 వైపులా కూడా ట్యూబ్స్ అనేవి ఉంటాయి. ఆ 2 ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి. ఒకవేళ కనుక ట్యూబ్స్ బ్లాక్ అయ్యి ఉంటే అప్పుడు వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అలానే 2 ఓవరీస్ అనేవి ఉంటాయి వాళ్ళకి గర్భాశయం పక్కన. ఈ అండాశయాలలో నీటి బుడగల సమస్యలు కానీ, లేకపోతే ఓవేరియన్ సిస్ట్ అంటాము, అంటే అండాశయంలో కణుతులు తయారవడం కానీ, కొంతమందిలో ఏమవుతుంది అంటే అండం విడుదల కాకుండా ఉంటుంది, అంటే ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ అంటాము, చిన్నగా ఉండడము, ఎగ్ టైంకి రిలీజ్ కాకపోవడము, పీరియడ్స్ డిలే అవ్వడము, ఇటువంటి సమస్యలు ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇంకొంతమందిలో గర్భసంచి లోపల ఒక పొర ఉంటుంది, దీన్ని ఎండోమెట్రియం అంటాము. ఎప్పుడైతే ఈ గర్భాశయం లోపల లైనింగ్ అనేది పల్చగా ఉంటుందో, లేదా గర్భాశయం లోపల కొంతమందికి ఫైబ్రాయిడ్స్, కణుతులు వంటివి ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవే కాకుండా కొన్ని సందర్భాల్లో థైరాయిడ్, డయాబెటిక్ వంటి హార్మోనల్ ప్రాబ్లమ్స్, కొంతమంది ఎక్కువగా స్ట్రెస్కి గురి కావడము, దానివల్ల వీళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము, ప్రాపర్గా వీళ్ళ ఓవ్యులేషన్ టైం అంటే అండం విడుదల టైం అనేది వీళ్ళు అసెస్ చేయలేకపోవడం వల్ల అప్పుడు కూడా వీళ్ళకి ఏ డేస్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలో తెలియక ఇన్ఫర్టిలిటీ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మగవారిలో చూసుకున్నట్లయితే మెయిన్గా మగవారిలో సీమెన్ అనాలిసిస్ అంటాము, అంటే వాళ్ళ దాంట్లో సీమెన్లో స్పర్మ్ అనేది ఎంత ఉందన్నది చాలా ఇంపార్టెంట్. జనరల్గా మనకు 15-20 మిలియన్ స్పర్మ్ కౌంట్ ఉండి 40% మోటిలిటీ కనుక ఉండి 4% హెల్దీ స్పర్మ్స్ అంటే మార్ఫాలజీ పరంగా ఆకారం పరంగా బాగుంటే అది నార్మల్. కానీ వీళ్ళల్లో కౌంట్ తక్కువ ఉన్నా, లేదా 0 కౌంట్ ఉన్నా, కదలికల్ పర్సెంటేజీ తక్కువ ఉన్నా, స్పర్మ్ ఆకారం బాగాలేకపోయినా, అంటే ఆ స్పర్మ్లో మార్ఫాలజీ అనేది స్ట్రక్చరల్లీ డిఫెక్ట్స్ ఉన్నా, అప్పుడు కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడం కష్టంగా ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆడవారిలో మగవారిలో ఉన్న సమస్యలు తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. 1.5 ఇయర్ తర్వాత మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మీరు ఫస్ట్ ఇమీడియట్గా నియర్ బై డాక్టర్ని కన్సల్ట్ చేసి మీ సమస్య ఏంటో తెలుసుకోవాలి. అండ్ మెయిన్ ఇప్పుడు ఇది రావడానికి రీజన్స్ లేట్ మ్యారేజెస్, అలానే కెరియర్ ఓరియంటేషను, కొంతమంది జంక్ ఫుడ్స్ బయట తీసుకోవడం, ఒబెసిటీ, ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో స్ట్రెస్ ఫ్యాక్టర్స్ సంతానలేమికి కారణాలు అవుతున్నాయి. కానీ మీరిద్దరూ అవగాహనతో కనుక డాక్టర్ని కన్సల్ట్ చేసినట్లయితే మీ సమస్యకి న్యాచురల్గానే సొల్యూషన్ దొరుకుతుంది. మీరు ఎటువంటి ఆర్టిఫిషియల్ టెక్నాలజీకి ఇమీడియట్గా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఎర్లీ స్టేజ్లోనే కరెక్షన్ అనేది సాధ్యపడుతుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.